హలో అండి, నమస్తే. ఈరోజు మీకు ఒక లీఫీ వెజిటేబుల్ చెప్పబోతున్నానండి. చాలామందికి ఇది తెలిసి ఉండొచ్చు, చాలామందికి ఇది తెలియకుండా ఉండొచ్చు. దీన్ని బచ్చల కూర అంటారు. ఇంగ్లీష్లో మల్బార్ స్పినచ్ అని కూడా అంటారు. ఎందుకంటే దీని టేస్ట్ పాలకూరలాగే కన్నా పాలకూరకు మించి ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు ఎంత పెద్ద ఆకు. ఇది ఇంట్లోనే మేము ఎలాంటివి ఏమి వేయకుండా ఓన్లీ నీళ్ళు వేసి పెంచితేనే పెరిగిపోద్దండి. మీరు ఎన్నిసార్లు తెంపుతున్నా అంతే ఫాస్ట్గా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఒక్కోసారి తీసేసినా సరే అది ఎలాగో దాని విత్తనాలు ఎక్కడో పడి ఉంటాయి కదా, అలా మొక్కలు వస్తూనే ఉంటాయన్నమాట. ప్లస్ మనకి ఇందులో విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ప్లస్ రక్తహీనతో బాధపడే వారికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే బోన్ స్ట్రెంత్ కూడా బాగా పెరుగుతుంది దీంతో. మరి దీంతో ఒక చిన్న రెసిపీ మనం చూసేద్దామా. ముందుగా ఆయిల్ వేసుకుని అందులో ఒక స్పూను జీలకర్ర వేసుకుని అలాగే ఒక 2-3 పచ్చిమిర్చీలు సన్నగా తరుక్కున్నానండి. అవి కూడా ఇందులో వేసేసుకొని అలాగే ఒక 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసి మంచిగా ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది కదా. సాల్ట్ వేసి కలిపేసి మూత పెట్టుకుని అంతలోపు మనం వెజిటేబుల్ని కట్ చేసుకుందాం. ఈ ఆకుకూరని మంచిగా 2-3 సార్లు నేను వాష్ చేశానండి ఆల్రెడీ. ఇలా వాష్ చేసి ఇవేంటో తెలుసా, వీటి విత్తనాలండి. చూసారా, ఇవి పడితే అవి అలాగా ఆటోమేటిక్గా అవే మొక్కలు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. చూసారా, మా అమ్మాయి ఏం చేస్తుందంటే దీంతో వెజిటేబుల్లో కలిపి మరీ లిప్స్కి అప్లై చేస్తుందండి. కలర్ కూడా చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా లీఫీ వెజిటేబుల్ని మంచిగా ఇలా ఫైన్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక 3 చిన్న టొమాటోస్ తీసుకున్నానండి. తీసుకుని వాటిని కూడా మంచిగా ఫైన్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిపోయి ఉంటాయి కదా, అది మనం ఒకసారి చూద్దాము. మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయ కూడా వేసేసుకున్నాను. వెల్లుల్లిపాయని ఇలా వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, దంచి వేస్తే ఒక టేస్ట్ వస్తుంది. దంచి వేసేది ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు టొమాటోస్ కూడా ఇందులో వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత వీటిని కూడా మంచిగా ఒకసారి కలిపేసి ఇలాగా వేగనిద్దామండి. మంచిగా బాగా వేగిపోయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం లీఫీ వెజిటేబుల్, అది ఇందులో వేసేసుకోవాలి. ఇది మనం కూరే కాకుండా పచ్చడి కూడా చేసుకోవచ్చు. అలాగే పప్పు, ఆకుకూర కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు ఒక చిన్న కాడను వేయండి చాలు. ఇంకా అదే ఇంకా మీ తోటలోకి మీ కుండీలో పెద్ద గార్డెన్లా పెరిగిపోతుందనమాట. అంత బాగా పెరుగుతుంది. ఇలా మంచిగా వేగనిచ్చేసుకోవాలి. ఎక్కువ టైం తీసుకోదు ఇది. ఒక 5 మినిట్స్లో ఆకుకూర వేసిన తర్వాత 5 మినిట్స్లో కర్రీ ప్రిపేర్ అయిపోతుందండి ఇది. ఇలా చూసారు కదా, మంచిగా వేగిపోయింది. ఒక్కసారి మూత పెట్టి ఇంకొక 2 మినిట్స్ ఉంచారనుకోండి, కూర మొత్తం మంచిగా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇంకా అయిపోయినట్టేనండి. చూసారు కదా, ఇలా సరిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే ఫేవరెట్ ఇది. ఇలా చూసారు కదా, మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అన్నంలో కలుపుకొని తినేయడమే. మరి వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.